ఫ్రెండ్స్ నేర్చుకొని టెంపరేట్ సైక్లోన్స్ రిమైనింగ్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఫ్రంట్ అంటే ఏంటంటే ఇవి మిడ్ లాటిట్యూడ్లో ఎక్కువ ఉంటుంది. 30 to 65 degrees నార్త్ అండ్ సౌత్లో టెంపరేట్ రీజియన్లో, ట్రాపికల్లో పోలార్ రీజియన్లో ఉండవు. సో మిడ్ లాటిట్యూడ్ టెంపరేట్ రీజియన్లో ఉంటాయి. టెంపరేట్ రీజియన్ అంటే 30 to 65 degrees నార్త్ అండ్ సౌత్లో. పోలార్లో ఎక్కువ ఉండవు, ఉండవచ్చు తక్కువ. ట్రాపికల్లో కూడా ఎక్కువ ఉండవు. ఫ్రంట్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అదని చూస్తే, టైప్స్ ఆఫ్ ఫ్రంట్స్ ఎలా అని చూస్తే అంటే ఇవి మనకి దీన్ని ఎక్కడ వస్తాయంటే మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్స్ ఎలా ఫామ్ అవుతాయో అది చూడవచ్చు. టెంపరేట్ సైక్లోన్స్ అనేవి ఫ్రంట్ ద్వారానే ఫామ్ అవుతాయి. ఫ్రంటోలసిస్ అంటారు. ఫ్రంట్ అంటే ఏం లేదు, 3-dimensional బౌండరీ జోన్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 కన్వర్జింగ్ ఎయిర్ మాసెస్. 2 ఎయిర్ మాసెస్, ఇక్కడ ఒక ఎయిర్ మాస్, ఇక్కడ ఒక ఎయిర్ మాస్ కలిస్తే ఇక్కడ వచ్చేది 3-dimensional ఎయిర్ మాస్. డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్, ఇప్పుడు కోల్డ్ వామ్ ఎయిర్ కలిస్తే ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇది అన్నట్టు ఈ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీస్ ఏముండొచ్చు అంటే టెంపరేచర్ ఉంటుంది, హ్యూమిడిటీ ఉంటుంది, డెన్సిటీ ఉంటుంది. 2 ఎయిర్ మాసెస్ ఇక్కడ మెర్జ్ అవ్వవు రెడీగా, ఎందుకంటే డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ కన్వర్జింగ్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్. 2 ఎయిర్ మాసెస్ అనేటివి డోంట్ మెర్జ్ రెడీలీ డ్యూ టు the effect of the converging atmospheric circulation. Different physical properties, relatively low diffusion coefficient and a low thermal conductivity. 2 air masses don't merge readily due to the effect of the converging atmospheric circulation. Different physical properties, relatively low diffusion coefficient and low thermal conductivity. ఎందుకు మెర్జ్ అవ్వవు అంటే ఏంటంటే డ్యూ టు ఎఫెక్ట్ ఆఫ్ కన్వర్జింగ్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ వల్ల కానీ, ఫిజికల్ ప్రాపర్టీస్ వల్ల కానీ, రిలేటివ్లో లో డిఫ్యూజన్ కోఎఫిషియంట్ కానీ, లో థర్మల్ కండక్టివిటీ వల్ల కానీ. ఫ్రంట్ ఎలా ఫార్మ్ అయితే చూద్దాం ఇప్పుడు. ఈ ప్రాసెస్ ఏంటి అంటే ఫ్రంటోజెనిసిస్ అంటారు. 2 అంటే ఫ్రంటోజెనిసిస్ అండ్ ద డిసిపేషన్ ఆఫ్ ఎ ఫ్రంట్ ఇస్ నోన్ యాజ్ ఫ్రంటోలైసిస్. ఒక ఫార్మేషన్ని ఫ్రంటోజెనిసిస్ అంటారు. ఆ ఫ్రంట్ ఫార్మ్ అయ్యాక డిస్ట్రాయ్ దాన్ని ఫ్రంటోలైసిస్ అంటారు. ఫ్రంటోజెనిసిస్ ఇది ఫార్మేషన్. ఫ్రంటోలైసిస్ దీన్ని ఇక్కడ ఏంటంటే డిసిపేషన్ ఆఫ్ ఎ ఫ్రంట్. అంటే ఒక ఎయిర్ మాస్ ఇంకో ఎయిర్ మాస్ని డామినేట్ చేస్తుంది. అంటే ఇక్కడ లైక్ యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాయి ఇక్కడ అలా అనుకోవచ్చు. ఇక్కడేమో ఒకటేమో విన్ అవుతుంది అలా అనుకోవచ్చు. ఫ్రంటోలైసిస్ అంటే ఫ్రంటోజెనిసిస్లో ఏమవుతుంది, కన్వర్జెన్స్ జరుగుతుంది. 2 డిఫరెంట్ ఎయిర్ మాసెస్, డిస్టింక్ట్ ఎయిర్ మాసెస్, అక్కడ దాన్ని కన్వర్జ్ అవ్వడం వల్ల టెంపరేట్ సైక్లోన్స్ వస్తుంది. ఫ్రంటోలైసిస్ ఏమవుతుందంటే ఓవర్ రైడింగ్ అండ్ ఎయిర్ మాస్ బ్యానోజర్ జరుగుతుంది. నార్థన్ హెమిస్ఫియర్లో ఫ్రంటోజెనిసిస్ హ్యాపెన్స్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ కూడా నార్థన్ హెమిస్ఫియర్లో ఏమవుతుంది, ఫ్రంటోజెనిసిస్ కన్వర్జింగ్ ఆఫ్ ఎయిర్ మాస్ ఎలా అవుతుంది అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్. సౌతర్న్ హెమిస్ఫియర్లో కన్వర్జెన్స్ ఎలా అవుతుంది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఫ్రంట్కి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే టెంపరేచర్ కాంట్రాస్ట్ ఉంటుంది కదా, అది ఏమి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే థిక్నెస్ ఆఫ్ ఫ్రంటల్ జోన్. టెంపరేచర్ డిఫరెన్సే అక్కడ థిక్నెస్ ఆఫ్ ఫ్రంటల్ జోన్ని వేస్తుంది. ఇన్ ఇన్వర్సలీ ప్రపోర్షనల్ మేనర్. అంటే టెంపరేచర్ కాంట్రాస్ట్ అంటే డిఫరెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు థిక్నెస్. ఏమంటే ఎయిర్ మాసెస్ హై టెంపరేచర్ డిఫరెన్స్ ఉందనుకో అవి మెర్జ్ అవ్వలేవు రెడీగా. ఇప్పుడు కోల్డ్ హాట్ ఎయిర్ రెడీగా, సో ఫ్రంట్ ఫార్మ్డ్ అనేది లెస్ థిక్గా ఉంటుంది ఎక్కువ డిఫరెన్స్ ఉంటాయి. ఫ్రంటల్ యాక్టివిటీస్ ఇన్వేరబుల్లీ అసోసియేటెడ్ క్లౌడీనెస్ అండ్ ప్రెసిపిటేషన్. ఎందుకంటే ది అసెంట్ ఆఫ్ వార్మ్ ఎయిర్ విచ్ కూల్స్ డౌన్ అడియాబెటికలీ.
ఫ్రంటల్ యాక్టివిటీ అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ క్లౌడీనెస్ ప్రెసిపిటేషన్ జరగవచ్చు. క్లౌడీనెస్ ప్రెసిపిటేషన్ జరగవచ్చు, ఎందుకంటే ఇక్కడ అసెంట్ ఆఫ్ వామేర్ అనేది పైకి వెళ్తుంది కదా, వెళ్తే అప్పుడు అది మళ్ళీ ఎట్లా కూల్ అవుతుంది, అడియాబెటికల్గా కూల్ అవుతుంది. అడియాబెటికల్గా కూల్ అయితే మనకు తెలుసు క్లౌడ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, దానివల్ల ప్రెసిపిటేషన్ కూడా ఉంది. ఇవి కండెన్స్ అయ్యి రెయిన్ఫాల్ వస్తుంది. ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెసిపిటేషన్ అనేది స్లోప్ ఆఫ్ అసెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఎంత వాటర్ వేపర్ ఉంది ఈ ఎయిర్లో అనేది డిపెండ్ అవుతుంది. స్లోప్ మీద ఇంకా ఎంత వాటర్ వేపర్ ఉంది అన్న దాని మీద డిపెండ్ అవుతుంది రెయిన్ఫాల్. ఫ్రంట్ ఎక్స్పీరియన్సెస్ ఏమవుతుందంటే విండ్ షిఫ్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇన్ ద సెన్స్ విండ్ మోషన్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ప్రెషర్ గ్రేడియంట్ అండ్ కోరియలిస్ ఫోర్స్. మనకు తెలుసు విండ్ మూవ్మెంట్ అనేది విండ్ ఎలా అంటే ప్రెషర్ గ్రేడియంట్ అని కోరియలిస్ ఫోర్స్ని బట్టి ఉంటుంది. విండ్ షిఫ్ట్ అంటే ఏంటంటే ఏ చేంజ్ ఇన్ విండ్ డైరెక్షన్ ఆఫ్ 45 degrees ఆర్ మోర్ ఇన్ లెస్ దాన్ 15 minutes విత్ సబ్స్టాండర్డ్ విండ్ స్పీడ్స్ ఆఫ్ 10 knots ఆర్ మోర్ త్రూ అవుట్ ద విండ్ షిఫ్ట్. అసలు విండ్ షిఫ్ట్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. దాని డెఫినేషన్ ఏంటంటే విండ్ డైరెక్షన్లో చేంజ్ 45 degrees లేకపోతే అంతకన్నా ఎక్కువ 15 minutes జరిగిందనుకో, 15 minutes విత్ సస్టైన్డ్ విండ్ స్పీడ్ వచ్చేసి 10 knots ఉన్నా అనుకో, ఒక నాట్ ఈక్వల్ టు 1.852 km/h ఆర్ మోర్, ఇంతగానే ఎక్కువ స్పీడ్స్ ఆఫ్ 10 km ఆర్ మోర్ వచ్చిందనుకో, సో దీన్ని విండ్ షిఫ్ట్ అంటారు అన్నట్టు. ఇప్పుడు మన ఫ్రంట్ క్లాసిఫికేషన్ చూసుకుంటే ఫ్రంటోజెనిసిస్ మెకానిజంని ఇంకా దాని వెదర్ని బట్టి క్లాసిఫై చేయొచ్చు. కోల్డ్ ఫ్రంట్, వామ్ ఫ్రంట్, స్టేషనరీ ఫ్రంట్, ఆక్లూడెడ్ ఫ్రంట్, ఇలా ఒకటొకటి చూద్దాము. స్టేషనరీ ఫ్రంట్ అంటే ఏంటి అంటే, స్టేషనరీ ఫ్రంట్ ఏంటంటే ఒక వెన్ ద సర్ఫేస్ పొజిషన్ ఆఫ్ ఎ ఫ్రంట్ ఇక్కడ చేంజ్ అవ్వలేదనుకో దాన్ని స్టేషనరీ ఫ్రంట్ అంటారు. 2 ఎయిర్ మాసెస్ ఏం పుష్ చేసుకుంటున్నవి, కాకపోతే సర్ఫేస్ పొజిషన్ ఆఫ్ ఫ్రంట్ చేంజ్ అవ్వట్లేదు అన్నట్టు స్టేషనరీ ఫ్రంట్ ఫామ్ అవుతుంది. విండ్ మోషన్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ఫ్రంట్ ఈస్ ప్యారలల్ టు ద ఫ్రంట్. బోత్ సైడ్స్ ఆఫ్ ఫ్రంట్లో విండ్ మోషన్ అనేది అది ఫ్రంట్కి ప్యారలల్గా ఉంటుంది. విండ్ మోషన్ ప్యారలల్ టు ఫ్రంట్. both sides of it, warm or cold front stops moving, so the name stationary front. ఇక్కడ వామ్ or cold front మూవ్ అవ్వనట్టు. ఎప్పుడైతే బౌండరీ రెజ్యూమ్స్ ఇట్స్ ఫార్వర్డ్ మోషన్, ఇట్ బికమ్స్ ఏ వామ్ ఫ్రంట్ ఆర్ కోల్డ్ ఫ్రంట్. ఈ బౌండరీ ఇక్కడ చేంజ్ అయ్యేదనుకో అలా వామ్ ఫ్రంట్ ఆర్ కోల్డ్ ఫ్రంట్ వాడుతుంది అన్నట్టు. స్టేషనరీ ఫ్రంట్లో వెదర్ ఎలా ఉంటుంది అంటే ఇలా వచ్చింది అనుకో, ఇది ఇలా అనుకో, ఇక్కడ క్యూములోనింబస్ క్లౌడ్స్ ఫామ్ అవ్వచ్చు. క్యూములోనింబస్ క్లౌడ్స్ ఫామ్ అయితే ఎందుకు అంటే డ్యూ టు ఓవర్ రన్నింగ్ ఆఫ్ వామ్ ఎయిర్ అలాంగ్ ఏ స్టేషనరీ ఫ్రంట్ కాసింగ్ ఫ్రంటల్ ప్రెసిపిటేషన్. Frontal cyclones migrating along a stationary front can dump heavy amounts of precipitation resulting in significant flooding along the front. ఇక్కడ cumulonimbus clouds ఫామ్ అవుతాయి ఎట్లా అంటే డ్యూ టు ద ఓవర్ రన్నింగ్ ఆఫ్ వామ్ ఎయిర్, డ్యూ టు ద ఓవర్ రన్నింగ్ అంటే అప్లిఫ్టింగ్ ఎఫ్ ఆఫ్ వామ్ ఎయిర్ అలాంగ్ ఏ స్టేషనరీ ఫ్రంట్ కాల్డ్ ఫ్రంటల్ ప్రెసిపిటేషన్. ఇది అన్నట్టు ఫ్రంటల్ సైక్లోన్స్ మైగ్రేటింగ్ అలాంగ్ ఏ స్టేషనరీ ఫ్రంట్ కెన్ డంప్ హెవీ అమౌంట్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్ రిజల్టింగ్ ఇన్ సిగ్నిఫికెంట్ ఫ్లడ్డింగ్ అలాంగ్ ద ఫ్రంట్. Frontal cyclones migrating along a stationary front can dump heavy amounts of precipitation resulting in significant flooding along the front. ఇదన్నట్టు. ఇప్పుడు మన కోల్డ్ ఫ్రంట్ చూసుకుంటే
కోల్డ్ ఫ్రంట్ ఏంటంటే కోల్డ్ ఫ్రంట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే కోల్డ్ ఎయిర్ మాస్ రిప్లేస్ చేసే వామ్ ఎయిర్ మాస్. కోల్డ్ ఎయిర్ మాస్ రిప్లేస్ చేసింది అనుకో వామ్ ఎయిర్ మాస్ని బై అడ్వాన్సింగ్ ఇంటూ ఇట్ దాని లోపలికి వెళ్ళి అదే అన్నట్టు అడ్వాన్సింగ్ వెన్ వామ్ ఎయిర్ మాస్ రిట్రీట్స్, వామ్ ఎయిర్ మాస్ వెనక్కి వెళ్ళింది అంటే తగ్గిపోతుంది. అండ్ కోల్డ్ ఎయిర్ మాస్ అడ్వాన్స్ చేస్తే అంటే ఏంటంటే కోల్డ్ ఎయిర్ మాస్ అనేది క్లియర్ విన్నర్ అన్నట్టు ఇక్కడ జరుగుతుంది. ఇన్ సచ్ సిట్యువేషన్లో ఏమైతే ట్రాన్సిషన్ జెట్ బిట్వీన్ ద టూ ఇష్ ఎట్లా ఉంటుంది అంటే స్టీప్ ట్రాన్సిషన్ ఎలా ఉంటుంది అంటే స్టీప్ స్లోపుడు కోల్డ్ ఫ్రంట్గా ఉంటుంది. కోల్డ్ ఫ్రంట్గా ఇది కోల్డ్ ఎయిర్ ఇక్కడ వచ్చింది అనుకో ఇక్కడ అలా ఫామ్ అవుతుంది కోల్డ్ ఫ్రంట్. ఫ్రంటోలైసిస్ బిగిన్స్ వెన్ ద వామ్ ఎయిర్ మాస్ ఈస్ కంప్లీట్లీ అప్లిఫ్టెడ్ బై ఫ్రంటోలైసిస్ అంటే మనకు తెలుసు డిస్ట్రాక్షన్. ఫ్రంటోలైసిస్ ఎప్పుడు బిగిన్ అవుతుంది వామ్ ఎయిర్ మాస్ అనేది కంప్లీట్లీగా అప్లిఫ్టెడ్ బై కోల్డ్ ఎయిర్ మాస్ అయినప్పుడు ఫ్రంటోలైసిస్ స్టార్ట్ అవుతుంది. వెదర్ ఎలా ఉంటుంది అంటే కోల్డ్ ఫ్రంట్లో వెదర్ డిపెండ్స్ ఆన్ ఏ నారో బ్యాండ్ ఆఫ్ క్లౌడీనెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రెసిపిటేషన్ మీద డిపెండ్ అవుతుంది. సివియర్ స్ట్రోమ్ కూడా రావచ్చు. సమ్మర్ మంత్స్లో థండర్ స్ట్రామ్స్ ఆ కామన్ వామ్ సెక్టర్లో, కొన్ని రీజన్లో అయితే టర్నాడోస్ కూడా వస్తాయి. కోల్డ్ ఫ్రంట్ అనేది మూవ్స్ అప్ టు ట్వైస్ యాజ్ క్విక్లీ యాజ్ ఏ వామ్ ఫ్రంట్. కోల్డ్ ఫ్రంట్ మూవ్స్ అప్ టు ట్వైస్ యాజ్ క్విక్లీ యాజ్ వామ్ ఫ్రంట్. వామ్ ఫ్రంట్ కన్నా కోల్డ్ ఫ్రంట్ ట్వైస్ స్పీడ్లో వెళ్తుంది. అండ్ ద వెదర్ అలాంగ్ ఇట్ ఈస్ వైలెంట్. జనరల్గా కోల్డ్ ఫ్రంట్ వెదర్ ఇక్కడ వైలెంట్గా ఉంటుంది, వైలెంట్ వెదరు. కోల్డ్ ఫ్రంట్స్ ప్రొడ్యూస్ షార్ప్ చేంజెస్ ఇన్ వెదర్ ఇన్ అ రిలేటివ్లీ షార్ట్ డ్యూరేషన్ బికాస్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఎయిర్ అనేది ఇక్కడ క్వైట్ ర్యాపిడ్ ఉంటుంది. కోల్డ్ ఫ్రంట్ ఏం చేస్తుంది అంటే అప్లిఫ్ట్మెంట్ ర్యాపిడ్గా ఉంటుంది. సో ఇక్కడ వైలెంట్గా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. టెంపరేచర్స్ కెన్ డ్రాప్ మోర్ దెన్ 15 degrees విత్ ఇన్ ద ఫస్ట్ అవర్, ఇలా కూడా జరగచ్చు. క్లౌడ్ ఫార్మేషన్ ఎలాంగ్ ఏ కోల్డ్ ఫ్రంట్. అప్రోచ్ ఆఫ్ కోల్డ్ ఫ్రంట్ ఎలా అంటే ఇక్కడ విండ్ యాక్టివిటీ పెరుగుతుంది వామ్ సెక్టర్లో. అండ్ అపియరెన్స్ ఆఫ్ సర్రస్ క్లౌడ్ ఫాలోడ్ బై లోవర్ డెన్సర్ ఆల్టో క్యూములస్ అండ్ ఆల్టో స్ట్రాటస్ క్లౌడ్స్ కూడా వస్తాయి. డెన్సర్ ఆల్టో క్యూములస్ అండ్ ఆల్టో స్ట్రాటస్. యాక్చువల్ ఫ్రంట్ దగ్గర ఏమవుతుంది అంటే డార్క్ నింబస్ అండ్ క్యూములో నింబస్ క్లౌడ్స్ వల్ల కూడా వర్షం వస్తుంది. సో క్లౌడ్స్ ఎక్కువ అవుతుంది ఇది అన్నట్టు ఫ్రంట్. నెక్స్ట్ వామ్ ఫ్రంట్ చూసుకుంటే ఏముంటుందంటే వామ్ ఫ్రంట్ అనేది ఏదంటే స్లోపింగ్ ఫ్రంటల్ సర్ఫేస్ అలాంగ్ విత్ యాక్టివ్ మూమెంట్ ఆఫ్ వామ్ ఎయిర్ ఓర్ కోల్డ్ ఎయిర్. వామ్ ఎయిర్ది ఇక్కడ యాక్టివ్ మూమెంట్ ఉంటుంది. వామ్ ఎయిర్ మాస్ జనరల్గా ఏంటంటే టూ వీక్ టు బీట్ ద కోల్డ్ ఎయిర్ మాస్ జనరల్గా. సో వామ్ ఫ్రంట్ డెఫినేషన్ ఎలా చెప్పాలంటే ఇది ఒక స్లోపింగ్ ఫ్రంటల్ సర్ఫేస్ దేని మీద అలాంగ్ విచ్ యాక్టివ్ మూమెంట్ ఆఫ్ వామ్ ఎయిర్ ఓవర్ కోల్డ్ ఎయిర్ టేక్ ప్లేస్ అన్నట్టు. వామ్ ఎయిర్ ఈస్ జనరల్గా 2 week టు బీట్ కోల్డ్ ఎయిర్ మీద జనరల్గా. ప్యాసేజ్ ఆఫ్ వామ్ ఫ్రంట్ ఈస్ మార్క్డ్ ఎలా అంటే రైజ్ ఇన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ప్రెషర్ రైజ్ అవుతుంది వామ్ ఫ్రంట్ ఉంది అక్కడ ఉంది అంటే. ఫ్రంటోలైసిస్ ఎప్పుడు బిగిన్ అవుతుంది వామ్ ఎయిర్ మాస్ మేక్స్ వే ఫర్ కోల్డ్ ఎయిర్ మాస్ ఆన్ ద గ్రౌండ్. దట్ ఈస్ వామ్ ఎయిర్ మాస్ కంప్లీట్లీ సిట్స్ ఓవర్ కోల్డ్ ఎయిర్ మాస్. అప్పుడు ఫ్రంటోలైసిస్ జరుగుతుంది అన్నట్టు. వెదర్ ఎలా ఉంటుంది వామ్ ఫ్రంట్లో అంటే వామ్ ఎయిర్ ఎప్పుడైతే స్లోప్కి ఇలా వెళ్తుంది అనుకో కండెన్స్ అవుతుంది, ప్రెసిపిటేషన్ వస్తుంది. కోల్డ్ ఫ్రంట్లో అలా కాదు. బట్ అన్లైక్ ద కోల్డ్ ఫ్రంట్ టెంపరేచర్ అండ్ విండ్ డైరెక్షన్ చేంజెస్ ఆర్ గ్రాడ్యువల్. ఇక్కడ వామ్లో ఏంటంటే టెంపరేచర్ విండ్ డైరెక్షన్ చేంజ్ అనేది గ్రాడ్యువల్. కోల్డ్ ఫ్రంట్లో మాత్రం చాలా ఎక్కువ ఫాస్ట్గా అవుతుంది. Such fronts can moderate to gentle precipitation over a large areas over several hours. Clouds along a warm front. Clouds ఏముంటాయి అంటే సెర్రస్, సిర్రోస్ట్రాటస్, ఆల్టోస్ట్రాటస్, నింబస్. ఇక్కడ క్యూములో నింబస్. వామ్లో క్యూములో నింబస్ ఉండదు. అది గ్రేడియంట్ ఎందుకంటే జెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి. సర్రస్ అండ్ సర్రోస్ట్రాటస్ క్లౌడ్స్ ఏ హెడ్ ఆఫ్ ద వామ్ ఫ్రంట్ క్రియేట్ ఏ హాలో అరౌండ్. ఇక్కడ ఒక హాలో అరౌండ్ సన్ మూన్ క్రియేట్ చేస్తాయి. ఒక్లూడెడ్ ఫ్రంట్ అంటే ఏంటి? ఒక్లూడెడ్ ఫ్రంట్ అనేది
ఇక్కడ కోల్డ్ ఫ్రంట్, ఇక్కడ బై విచ్ కోల్డ్ ఫ్రంట్ ఆఫ్ ఎ రొటేటింగ్ లో ప్రెషర్ సిస్టమ్ క్యాచెస్ అప్ విత్ అ వామ్ ఫ్రంట్. Cold front of a rotating low pressure system catches up with the warm front so that the warm air between them is forced upwards. Such a front is formed when ఎప్పుడు ఫామ్ వచ్చేది, cold air mass overtakes a warm air mass and goes underneath it. ఈ ఫ్రంట్ ఒక్లూడెడ్ ఫ్రంట్ ఎప్పుడైతే ఒక కోల్డ్ ఎయిర్ మాస్ అనేది వామ్ ఎయిర్ మాస్ని ఓవర్టేక్ చేసి గోస్ అండర్నీత్ ఇట్, అంటే కోల్డ్ ఎయిర్ మాస్ వామ్ ఎయిర్ మాస్ ఇలా ఉన్నప్పుడు. ఫ్రంటోలైసిస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే వామ్ సెక్టర్ డిమినిష్ అయినప్పుడు, కోల్డ్ ఎయిర్ మాస్ కంప్లీట్గా వామ్ ఎయిర్ మాస్ని రీప్లేస్ చేసినప్పుడు సెక్టర్ గ్రౌండ్లో దస్ లాంగ్ ఒక్లూడెడ్ ఫ్రంట్ అనేది విచ్ ఈస్ ఫార్మ్డ్ విచ్ కుడ్ బి వామ్ ఫ్రంట్ టైప్ ఆర్ కోల్డ్ ఫ్రంట్ టైప్ ఒక్లూషన్ ఏదైనా జరగవచ్చు. వెదర్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కాంప్లెక్స్గా ఉంటుంది, కొన్ని కోల్డ్ ఫ్రంట్ టైపు వామ్ ఫ్రంట్ టైప్ రెండు విధంగా మిక్స్ ఉంటుంది. ఫార్మేషన్ ఆఫ్ మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్స్ ఇన్వాల్వ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఒక్లూడెడ్ ఫ్రంట్. మిడ్ లాటిట్యూడ్స్లో ఒక్లూడెడ్ ఫ్రంట్ పక్కా అవుతుంది, సైక్లోన్స్ ఫామ్ అయినాయి అంటే ఒక్లూడెడ్ ఫ్రంట్. క్లౌడ్స్ నార్మల్గానే ఉంటాయి, రెండు కలిపి ఉంటాయి అన్నట్టు. సో ఒక రకంగా చెప్పాలి అంటే స్టేషనరీ ఫ్రంట్లో టై నో క్లియర్ విన్నర్, ఈ రెండింటి మధ్యలో టై ఉంటుంది. కోల్డ్ ఫ్రంట్లో కోల్డ్ ఎయిర్ మాస్ ఈజ్ విన్నర్, ఇట్ కంప్లీట్లీ ఓవర్ రైడ్స్ వామ్ ఎయిర్ మాస్. వామ్ ఫ్రంట్లో ఏమవుతుందంటే వామ్ ఎయిర్ మాస్ పిక్స్ అప్ ఏ ఫైట్ బట్ ఫెయిల్స్ టు బీట్ కోల్డ్ ఎయిర్ మాస్ ఇక్కడ అన్నట్టు. ఒక్లూడెడ్ ఫ్రంట్లో కోల్డ్ ఫ్రంట్ వామ్ ఫ్రంట్ రెండు కలిపి డబుల్ విక్టరీ ఫర్ కోల్డ్ ఎయిర్ మాస్. సో ఒక్లూడెడ్లో కోల్డ్ ఎయిర్ మాస్కి ఎక్కువ. కోల్డ్ ఫ్రంట్ వామ్ ఫ్రంట్ అండ్ ఒక్లూడెడ్ ఫ్రంట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్ కూడా ఇవన్నీ.